నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పెద్దికి రూట్ క్లియర్ అయిందా? పెద్దికి పర్సంటేజ్ సిస్టంతోనే ఎగ్జిబిటర్స్ రిలీజ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే రెంటల్ సిస్టంతో రిలీజ్ చేస్తారా? ఎందుకంటే లాస్ట్ వీక్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టుకున్న తర్వాత అందరూ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. పెద్ది హెల్దీ రిలీజ్ అవుతుందని చెప్పేసి ప్రెస్ ముందుకు వచ్చి దిల్ రాజు కూడా అనౌన్స్ చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయింది, మొత్తం కూడా ఫస్ట్కి వచ్చింది. పెద్దికి కూడా మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము రిలీజ్ చేస్తామంటూ కూడా ఎగ్జిబిటర్స్ మాట్లాడడం జరిగింది. ఫైనల్గా ఎటువంటి పర్సంటేజ్తో పెద్ది రిలీజ్ అవబోతుంది, రూట్ క్లియర్ అయిందా లేదా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, వాళ్ళేమో పర్సంటేజ్ సిస్టమ్ కావాలని ముందన్నారు. తర్వాత పెద్దికి ఎటువంటి ఇబ్బంది లేదు, పెద్దిని మినహాయించి తర్వాత మళ్ళీ వచ్చే సినిమాలన్నిటికి కూడా మేము ఆ పర్సంటేజ్ సిస్టమ్ అనేది మాట్లాడతామని చెప్పి ఏ పర్సంటేజ్ తీసుకోవాలి, ఏ ఏరియాలో, ఏ సెంటర్, బి సెంటర్ ఇట్లా డిసైడ్ అవుతామని చెప్పేసి మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు సీన్ మొత్తం మొదటికి వచ్చింది. మీరు చూస్తేనేమో పెద్దిని టార్గెట్ చేస్తున్నారు, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని వాళ్ళు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే ఆ రోజే మీరు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. కానీ అటువైపు నుంచి మేము పెద్దిని టార్గెట్ చేయట్లేదు అంటున్నారు. మీరు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాను పెద్దికి సంబంధించి అని చెప్పారు. ఆమరణ నిరాహార దీక్ష ఎప్పటి నుంచి చేస్తున్నారు? అసలు పెద్దిని నిజంగానే టార్గెట్ చేస్తున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? పర్సంటేజ్ సిస్టమ్తోనే వెళ్దాం అనుకుంటున్నారా, లేదు సినిమాని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏంటి అసలు సొల్యూషన్? మీరు అడిగిన పాయింట్ టు పాయింట్ చెప్తాను. మాది తప్పు ఉందనుకోండి, చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ లేదనుకోండి, 100% నేనే బహిరంగ క్షమాపణ చెప్తా. ఓకే, మీకు కాదు, ప్రపంచం తెలుస్తుంది పెద్ద సినిమా టార్గెట్ చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు ఏంటి అని నేను చెప్పను, అది అందరికీ తెలుసు. ఒకటి, నేషనల్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఎవరైతే రామ్ చరణ్ గారు ఉన్నారో, పెద్ద సినిమాతో మళ్ళా ఆస్కార్ అంత ఇంటర్నేషనల్ లెవెల్కి ఆయన వెళ్తున్నాడు ఈ సినిమాకి. ఇక్కడ కొంతమంది కొంత కులుతో కొంతమంది రికార్డులు బద్దలు కొడతాడు, కొంతమంది ఆయన ఇప్పుడు అనగదొక్కడు, అంటే మంచితనం అంటారు కదా, చిరంజీవి గారి మంచితనమే వాళ్ళ అబ్బాయిని తొక్కాలి అని కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. ఎవరు తొక్కరండి, ఎవరు ఉండరు. మన పక్కన ఉన్నవాడే మన శత్రువు, మన ఇంట్లో వాడే మన శత్రువు, మనం నమ్మిన వాడే మన శత్రువు. బయట వాడు ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లే, ఇక్కడి నుంచే వస్తారు. ఆ వచ్చిన వాళ్ళలో మాకు తెలుసు, అందరికీ తెలుసు, మేమేమి చెప్పం. కానీ ఒకటి మాట అంట, ఇది ఎవరు ఆడిస్తున్నారు, ఎవరు ఆడుతున్నారు అనేది అందరికీ తెలుసు. ఇక్కడ ఇష్యూవే లేదు, పెద్ద ఇష్యూలో ఇష్యూ లేదు. ఎందుకంటే మళ్ళీ మీరు ఎన్ని పాలప్పుడు నెల రోజులు బట్టి చూస్తున్నారు. ఇక్కడ మేము ఏం అడుగుతున్నాం, మీరు థియేటర్లు అడిగిన పర్సంటేజ్ సిస్టమ్కి మేము వ్యతిరేకం కాదు, ఎగ్జిబిట్లో పడుతున్న బాధలకి మేము వ్యతిరేకం కాదు, మీ బాధలకి మేము 100% యాక్సెప్ట్ చేస్తాం. ఛాంబరు నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఫస్ట్ నేను చెప్తున్నాం, మీకు ఈరోజు ఛాంబర్ హైప్ 7.5% ఇచ్చింది. ప్రీమియర్ షో రిలీజ్ హైప్ రేట్ వస్తే సబ్జెక్టుగా రేట్ వస్తే మరి రేటుకి ఏమైనా మీరు ఆ రేట్లు పెడితే 7.5% ఇస్తుంది. ప్లస్ మీకు 25,000 రూపాయలు ఏ క్లాస్ ఇస్తుంది, 10,000 రూపాయలు బి క్లాస్ ఇస్తుంది, సి క్లాస్ 5,000 ఇస్తుంది. ఇది అందాక తాత్కాలిక రిలీఫ్. యాక్చువల్గా ఆ సినిమాల్లో మళ్ళా మీకు చెప్తున్నాను, ఇది కావాలంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఈ థియేటర్లో ఆయన కానీ సినిమా సూపర్ పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయితే 16 కోట్లు తేడా వస్తుంది ఈ 7.5%కి. ఒకవేళ యావరేజ్ వస్తే 10 కోట్లు తేడా వస్తుంది, 8 నుంచి 10 కోట్లు. మామూలుగా డిజాస్టర్ వస్తే 6 కోట్లు తేడా వస్తుంది, 6 నుంచి 7 కోట్లు తేడా వస్తుంది. ఇది మనం ఆలోచించుకోవాలి. దాన్ని బడ్డని ఎవరి మీద పడుతుంది, డిస్ట్రిబ్యూటర్ మీద పడుతుంది. డిస్ట్రిబ్యూటర్ ఎవరి మీద పడుతున్నాడు, ప్రొడ్యూసర్ మీద పడుతుంది. ప్రొడ్యూసర్ ఇప్పుడున్న రాత్రి ఆల్రెడీ ఇప్పుడు ఆ సినిమాకి కొంచెం ఇబ్బందులోనే ఉన్నాయి. అంటే మామూలుగా కొంచెం పరిస్థితి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక కాలిక్యులేటెడ్ చేసి ఒక కాలిక్యులేటెడ్ ప్రకారం అమ్ముతారు. ఇది ఇప్పుడు మీ టార్గెట్ హీరో కాదా, మీ టార్గెట్ హీరో కాదా ఒకటి. రెండోది, మీకు ఆల్రెడీ ఛాంబర్ ఏమన్నాం, ఛాంబర్ నిర్ణయానికి అయినా కూడా ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అని చెప్పాం. కట్టుబడి ఉన్నాం. కట్టుబడి ఉన్న తర్వాత కూడా నిన్న మధ్యాహ్నం లెటర్ 1 గంటకి మీరే అందరూ యాక్సెప్టెడ్ మనం అనేసి 1:30 క్లియర్ అయిపోయిందండి. 3:30కి ప్రెస్ మీట్ పెట్టడంలో మీ ఆంతర్యం ఏంటి, మీ వెనకాల ఎవరుండి పెట్టించారు, ఎవరు మాట్లాడుతున్నారు,
ఓకే, ఎగ్జిబ్యూటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం, తప్పులేదు. అక్కడ మాట్లాడిన వాళ్ళంతా లీజ్ ఓనర్సా ఒరిజినల్ ఓనర్సా? ఒక థియేటర్ ఎస్విసికి ఇచ్చి ఉన్నారు, ఆ ప్రెసిడెంట్ గారు వచ్చి సునీల్ గారికి ఇచ్చి ఉన్నారు. అందరూ అక్కడ మాట్లాడినంత లీజ్ ఓనర్స్. ఇక్కడ ప్రొడ్యూసర్ ఏమంటారు, మేము నష్టపోయి, డిస్ట్రిబ్యూటర్ నష్టపోయి, మేము అప్పులు చేసి, మేము నిజమైన ఎగ్జిబ్యూటర్కి మేము డబ్బు ఇవ్వడానికి ఏదైనా ఉంటే సరిపోతుంది, కానీ మేము ఒక లీజ్ ఓనర్కి కోట్ల రూపాయలు మీరు రౌడీజంగా వసూలు చేస్తానంటే మేము ఒప్పుకోము అనేది నిర్మాతల వాదన. వాళ్ళ వాదనలో తప్పలేదు. నిజమైన ఎగ్జిబ్యూటర్ రండి మాట్లాడుతూ అంటున్నారు. ఇంకోటి, చిరంజీవి గారిని కలుస్తానన్నారు. నేనే చెప్పా, చిరంజీవి గారిని కలటానికి మీరు పెద్ద క్లియర్ చేసి మొత్తం అన్ని అగ్రిమెంట్లు చేసుకోండి. ఆ ఏరియాకి 5 చొప్పున తీసుకొని వెళ్ళి చిరంజీవి గారి దగ్గర కూర్చోబెడతాను. చిరంజీవి గారికి మీ బాధ చెప్పుకోండి, కరెక్ట్ మొత్తం శాశ్వత మార్గం చూద్దాం. ఇది చిరంజీవి గారు మొత్తం దగ్గరుండి మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పారు. మళ్ళీ సబ్జెక్టు కండిషన్, మీరు ఏదో సినిమా ఆపుతానని చెప్పి బెదిరించి మీరు వెళ్ళి మా చిరంజీవి గారిని కలుస్తానంటే అది జరగదు, బెదిరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని కూడా చెప్పారు. అది జరగదు, బెదిరే వాళ్ళు ఎవరు లేరు అని కూడా చెప్పారు. మనం రెస్పెక్టబుల్, ఆయన రెస్పెక్ట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఛాంబర్ ఏం చెప్పిందో అది క్లియర్ చేయాలి. ఒకటి, ఇక్కడ ఛాంబర్లో ఆ రోజు మేము అందరం మాట్లాడేటప్పుడు మీరు కూడా అందరూ కిందనే ఉన్నారు. మేమేమన్నాం, పెద్ద టార్గెట్ చేయకండి, పెద్దని తీసేయండి అంటే దిల్ రాజు గారు కిందకు వచ్చి ఏం చెప్పారండి, పెద్ద క్లియర్ అయిపోయింది అని చెప్పారు దిల్ రాజు గారు. అంటే ఆయన ఎఫ్డిసి చైర్మన్గా, ఒక బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా చెప్పాడు. ఆ మాటకు విలువ ఉందా, విలువ లేదా? నెంబర్ 1 అది ఆయన చెప్పాలి. రెండోది, అరవింద్ గారు అక్కడే ఉన్నారు. అరవింద్ గారు కూడా మాట్లాడారు. అరవింద్ గారు పెద్ద ఆయన అక్కడే ఉన్నారు. జస్ట్ ఈజ్ ఫ్యామిలీ మెంబర్ అని చిరంజీవి గారికి మేనల్డే కదా, ఆయన మాట్లాడాలి. రెండోది, మూడోది, సురేష్ బాబు గారు ఈజ్ ద ప్రెసిడెంట్ అండ్ చైర్. అలాగే ఆయన సినిమా థియేటర్లన్నీ కూడా ఇక్కడ తెలంగాణలోని ఆంధ్రాలో అన్నింటిలో లీజులు ఉన్నాయి. ఆయన మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. నెంబర్ 4 సునీల్ గారు ఏం చెప్పారు, సురేష్ బాబు ఏం చెప్పితే అదే నా శిలాశాసనం, ఆయన చెప్పింది నాది ఓకే అని చెప్పేసి ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు నలుగురు చెప్పింది పెద్ద సినిమాకి క్లియర్ అన్నారు. రెండోది, మళ్ళీ కొంచెం మాకు రేటు పెరిగితే హైప్ ఇమ్మని అడిగారు. అందుకే ఛాంబర్ ఇచ్చిన నిర్ణయానికి నిర్మాతలు ఎవరు వ్యతిరేకించలేదు. అది చాలా బర్డన్, 7.5% బర్డన్ అయినా నిర్మాతలు వ్యతిరేకించలేదు. ఇక్కడ మళ్ళీ సడన్గా వచ్చి కొంతమంది కూర్చొని కొంతమంది పెట్టారు. దాంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి, మేము పెద్ద సినిమా పర్సంటేజ్ సిస్టమ్ ఆడితేనే మేము చేస్తాం, లేకపోతే సినిమా చేయమన్నారు. ఓకే, రేట్లు పెంచము, రేట్లు వస్తే కూడా మేము పెంచము అన్నారు. ఓకే, రేట్లు పెంచకపోతే గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ రేట్ ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. అది గవర్నమెంట్ డిసైడెడ్, ఈజ్ గవర్నమెంట్. ఇప్పుడు పాన్ ఇండియా మూవీలు కావాలా, పాన్ ఇండియా మూవీలు వద్దా, బడ్జెట్ ఎంత, మేము ఇంటర్నేషనల్ హబ్ కావాలా, ఎలా కావాలి, మరి హీరోలు ఏ విధంగా డిసైడ్ చేస్తారు నెక్స్ట్ అనేది డిసైడ్ ఈజ్ గవర్నమెంట్, మనం కాదు చేసేది. ఆ బడ్జెట్ ఎంత అయింది, ఎక్కడి నుంచి ఉంది, ఎంత మనం రేటు పెంచితే మన ప్రేక్షకుడికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే హీరోలు కానీ, ఇక పెట్టిన బడ్జెట్ కానీ, నిర్మాత కానీ, మన తెలంగాణలో మనం ఈరోజు పేరు తెచ్చుకుంటున్నామంటే, ఆస్కార్ అవార్డు గ్రహీత వెళ్ళామంటే తెలంగాణ తెలుగు వాళ్ళు అంటారు, కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు అంటారు, కానీ మనం ఎక్కడి నుంచి అంటారు కదా. మనం అందుకని ఒక్కొక్క డిఫరెంట్ ఉంది, వాళ్ళ ఇష్టం. అది రేట్లు పెంచుతారా అండి, సినిమా ఇవ్వాలా వద్దనేది డిస్ట్రిబ్యూటర్ ఇష్టం. ఎందుకంటే ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది థియేటర్. మూసుకున్నా ఎవరు అడిగిన వాళ్ళు లేరు, తెరిచినా వాళ్ళు అడిగిన వాళ్ళు లేరు. సినిమా ఇవ్వాలా వద్దనేది డిస్ట్రిబ్యూటర్ ఇష్టం. అంటే సీఎం గారికి ఆల్రెడీ మేమే లెటర్ రాసాం, మాకు టికెట్ హైక్స్ ఇవ్వద్దని చెప్పేసి. కాకపోతే నిన్న మాట్లాడిన వాళ్ళు సునీల్ నారంగ్ కనిపించలేదు, శిరీష్ రెడ్డి కనిపించలేదు, సునీల్ నారంగ్ ఇంకా రాజీనామా కూడా చేశారు. ఏంటి అసలు వెనకాల ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు నేను ఒకటి అంటున్నాను, మీరు పెద్ద సినిమాకి టార్గెట్ కాదు అంటూనే పెద్ద సినిమా టార్గెట్ చేస్తున్నారు. పెద్ద సినిమా టార్గెట్ కాదంటూనే మాకు పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటున్నారు. పెద్ద సినిమా టార్గెట్ కాదంటూనే మొత్తం టోటల్గా ఎక్కడ నడిపించాలో బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ నడిపించిన దాంట్లో నేను అనుకుంటున్నా ఈ నలుగురు ఉన్నారని నేను అనుకుంటా. ఎందుకంటే మీ నలుగురు కూర్చొని ఇది తప్పో, ఇది ఇండస్ట్రీకి ఇది హానికరం, ఇండస్ట్రీకి ఇది కాదు, ఇది తప్పుడు సమాచారం వెళ్తుంది అని చెప్పవలసిన బాధ్యత పెద్దల మీద ఉందా లేదా? ఒక హీరోని ఆయన పబ్లిసిటీ చేసుకుంటూ ప్రాణం పట్టి సినిమా తీసిన సినిమాని మీరు ఆపేస్తాం అని అంటుంటే ఎలాగుంటా చెప్పు? పైన దేవుడు సదాస్తు అంటారు, మనం అన్నం పెట్టిన చేతినే నరికేస్తాం అంటున్నాం. ఇది న్యాయమా?
మీరు నలుగురు కలిపి నేనేమన్నా అరవింద్ గారిని, నేను సురేష్ బాబు గారిని, నేను సునీల్ గారిని, నేను దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. నేనేమి అల్టిమేటం చేయటం రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మీరు కూర్చున్న మాట ప్రకారం, మీరు ఇచ్చిన మాట ప్రకారం మాకు సినిమా అగ్రిమెంట్లు చేసి సినిమాని రిలీజ్ చేయండి. చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేయొద్దు అంటున్నాం. నేను టార్గెట్ చేయొద్దు అని నేను అంటున్నా. నేను ఎందుకు అంటానంటే మీరు చేయలేదు అంటూనే చేస్తూనే ఉన్నారే. మీరు ఇప్పుడు ఛాంబర్ కట్టుబడి ఉంటానన్నారు, మాట కట్టుబడి ఉంటానని సబ్ కమిటీ వేశారు. అక్కడ కూర్చున్న వాళ్ళు సబ్ కమిటీ ఉన్నారు, ఉండి ఓకే చేశారు. అన్నీ చేసి మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము పర్సంటేజ్ సిస్టమ్ ఇనానిమస్ నిర్ణయం అండి అంటే ఎగ్జిబ్యూటర్ అసోసియేషన్ ఓనర్స్ నిర్ణయం అన్నారు. నేను అందుకే మీరు మాట ఇచ్చిన వాళ్ళు అగ్రిమెంట్ చేస్తారా అని అడిగాను. ఒకటి మీకు ఇక్కడే నేను ఒకటి అయిపోయింది. ఇప్పుడే నాకు తెలిసిన వార్త ఏంటంటే విజయవాడలో దిల్ రాజు గారు, అరవింద్ గారు, సురేష్ బాబు గారు థియేటర్లో అగ్రిమెంట్లు చేయలేదు. ఓకే, ఇప్పుడే నాకు తెలిసిన వార్త. విజయవాడలో కూడా నోవే అగ్రిమెంట్స్ అండ్ 3 persons వాళ్ళ థియేటర్స్ అక్కడ మేజర్ థియేటర్లు వాళ్ళవే ఉన్నాయి. వైజాగ్లో STPL, సురేష్ మూవీస్ అండ్ దిల్ రాజు గారు అగ్రిమెంట్స్ చేయలేదు. మేజర్ థియేటర్లు వాళ్ళవే ఉన్నాయి. దాదాపు 70 థియేటర్లు ఉన్నాయి, 60 నుంచి 70 థియేటర్లు ఉంటాయి. మేజర్ థియేటర్లు అగ్రిమెంట్లు చేయలేదు. అంటే దీంట్లో ఆంతర్యం ఏంటి? అన్ని అగ్రిమెంట్ అయిపోయి వీళ్ళు నలుగురు నడిపిస్తున్నారు. మరి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ విజయవాడలో మీరు ఎందుకు అగ్రిమెంట్ చేయలేదు, రాయలసీమలో ఎందుకు అగ్రిమెంట్లు చేయలేదు, మీరు వైజాగ్లో ఎందుకు అగ్రిమెంట్లు చేయలేదు? ఇది నేను అబద్ధం చెప్పట్లా, మీకు మైక్ ముందు రికార్డెడ్గా చెప్తున్నా. అగ్రిమెంట్లు చేస్తుంటే చెప్పండి. ఇది మరి ఇక్కడ తెలంగాణలో చేయలేదు. తెలంగాణలో అరవింద్ గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు దీన్ని నేను ఎలా అనుమానించమంటారు? అభిమానులకి ఆగ్రహం ఎందుకు రాదు? చిరంజీవి గారిని టార్గెట్ చేశారనేది ఇది నిజమా వాస్తవమా కాదా? మరి నిన్న పెట్టిన మీటింగ్కి సారాంశం కనబడుతుంది. వీళ్ళు నలుగురు బ్యాక్గ్రౌండ్ ఉండడానికి కనబడుతుంది. మళ్ళీ ఈరోజు అగ్రిమెంట్లు చేయకపోవడానికి కనబడుతుంది. అగ్రిమెంట్లు ఎందుకు చేయలేదు అనేది కూడా అన్ని అగ్రిమెంట్లు అయిపోయాయి. ఈ 4 ఎందుకు చేయలేదో కనుక్కొని మరి చెప్పండి. ఇవన్నీ నేనేం అబద్ధం వేగ్గా ఏదో నేను చెప్పేసి ఏదో నేను నాకు పబ్లిసిటీ కోసం చాలామంది చెప్తున్నారు. ఏదో ఒక వేస్ట్గా కొంతమంది మాట్లాడుతున్నారు. చిరంజీవి పేరెత్తి మా పేర్లు ఎత్తే మేము సెలబ్రిటీస్ కదా, నలుగురు మేము చాలా పెద్ద సెలబ్రిటీస్ కదా, మా పేర్లు ఎత్తే నట్టుకుమార్కి ప్రెస్ మీట్ వస్తుందని, నట్టుకుమార్ ఫోటో పడుతుంది. ఐ డోంట్ కేర్. మిమ్మల్ని పెడితే మా పరువు పోద్ది, మీకోసం మాట్లాడితే మా విలువలు పోతాయి, మీకోసం మాట్లాడితే మాకున్న ఇమేజ్ పోతుంది. నట్టి కుమార్ అనేవాడికి ఒక ఇమేజ్ ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, మీరు మాట్లాడిన మాటలకి ఇది నిజం కనబడుతుందా లేదా అని అడుగుతున్నా నేను. మీరు చెప్పండి, పని మీ ఆత్మసాక్షి చెప్పండి. ఇప్పుడు మీరు అగ్రిమెంట్ వైజాగ్ చేశారా, విజయవాడ చేశారా, సీడేడ్ చేశారా, నైజాం చేశారా, ఈస్ట్ గోదావరి చేశారు అగ్రిమెంట్లు. ఈస్ట్ గోదావరి చేయకపోతే అక్కడున్న అభిమానులు ఉన్నారే అక్కడ చుట్టుముడతారని ఒక భయంతో చేశారు. విజయవాడలో మీరు అగ్రిమెంట్లు మరి ఎందుకు చేయలేదు? వైజాగ్లో మీరు ఎందుకు అగ్రిమెంట్లు చేయలేదు? నేను సూటుగా సురేష్ బాబు గారిని, సునీల్ గారికి కూడా వైజాగ్లో సునీల్ గారిని, మళ్ళీ అలాగే నేను దిల్ రాజు గారిని అడుగుతున్నా. సోమన్ ఈజ్ ఎ మేజర్ పార్ట్ థియేటర్స్ అండ్ దిల్ రాజు గారు, మేజర్ పార్ట్ అండ్ థియేటర్లు అని సురేష్ బాబు గారు, మేజర్ పార్ట్ అండ్ థియేటర్లు విజయవాడ అండ్ సురేష్ బాబు గారు అండ్ దిల్ రాజు గారు అండ్ గీత అండ్ నైజాం ఇది సీడెడ్ సురేష్ మేజర్ పార్ట్ అండ్ సురేష్ బాబు ఇస్ తెలంగాణ మేజర్ పార్ట్ అండ్ దిల్ రాజు గారు అండ్ సునీల్ గారు. మరి నేను అడిగిన మాట్లాడిన దాంట్లో మెయిన్ మోటివ్ ఏంటంటారు? అంటే మెయిన్ మోటివ్ ఏం లేదండి. ఎలాగైనా ఒక్కటండి, నేను ఉన్న ఫ్రాంక్ చెప్తున్నా, నన్ను ఎవరేమనుకున్నా, నన్ను ఏం చెప్పుకున్నా, నేను ఇప్పుడు నేను 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. నాకేమి ఒక ఆఫీస్ బాయ్ నుంచి వచ్చి ఇంత దాకా పెరిగాను. నేను ఎవరికి అదరాల్సిన అవసరం, బెదరాల్సిన అవసరం లేదు. వాళ్ళ మేటిటీ ఒకటే, వాళ్ళే బతకాలి, వాళ్ళే ఉండాలి, వాళ్ళ 2 డిస్ట్రిబ్యూటర్లు ఉండాలి. ఇది ప్రొడ్యూసర్స్కి ఒక వార్నింగు. ప్రొడ్యూసర్స్కి ఏంటంటే మాకు సినిమా ఇవ్వకపోతే ఎంత పెద్ద సినిమా అయినా ఆపుతామని ఇండైరెక్ట్గా ఇది వార్నింగ్ ఇచ్చారు. హీరోలకు అందరికీ ఏంటంటే మాకు డేట్స్ ఇవ్వకపోతే ఇలాంటి సినిమా ఎంత పెద్ద నువ్వు సినిమా తీసినా మా థియేటర్లో ఆడటానికి మా దగ్గరికి రావాల్సిందే అన్న ఒక వార్నింగు హీరోలకు ఇచ్చారు. ఇది కనబడుతుంది, ఇది వాస్తవం. మేమిద్దరమే ఉండాలి, మేము ముగ్గురమే ఉండాలి, మేము నలుగురమే ఉండాలి, మేము 5గురమే ఉండాలి, ఇంకా 3వ వ్యక్తి రాకూడదు. ఇప్పుడు ఆల్రెడీ మైత్రి ఆ సంస్థ అనేది గ్రూప్ ఆఫ్ సితారాం వైశ్రీ ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళకి స్వీట్గా ఒక వార్నింగ్ ఏమి ఇచ్చారంటే, బిడ్డ మీరు మాకు సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు,
మేము మీకు షేర్ ఇచ్చినా షేర్ ఇవ్వకపోయినా, లెక్క చెప్పినా లెక్క చెప్పకపోయినా మాకు సినిమా ఇవ్వాల్సిందే. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే మేము ఇక్కడ నిన్న చెప్పకే చెప్పారు, శేఖర్ గారు కాంగ్రెస్ వ్యక్తి, ఈజ్ వాళ్ళ ఫాదర్తో మేము కూడా పనిచేసాం. కాంగ్రెస్ వ్యక్తి, కాంగ్రెస్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు, అవినీతికి సపోర్ట్ చేయదు, చెడుకు సపోర్ట్ చేయదు. శేఖర్ గారు అనేది ఇండివిజువల్గా ఆయన ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఈజ్ కాంగ్రెస్ అవినీతికి. అందుకే మళ్ళా చెప్తున్నా, వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ ఆలోచన సక్సెస్ అవ్వాలని వాళ్ళ ప్రయత్నం. ఎందుకంటే ఇది ఇక్కడ దాకా తీసుకొస్తే దాన్ని భయపడిపోయి ఈ డిస్ప్యూట్స్ ఎందుకు, ఈ గోళ్ళు ఎందుకు, ఈయనకి డేట్స్ ఇస్తే పోద్ది కదా, ఈయన ఎంత ఇస్తే అంత ఇవ్వని, షేర్ ఇస్తే ఇవ్వకపోని మనం ఆ సినిమాలు ఆలకే ఇచ్చేస్తే పోయే కదా అన్న రేంజ్కి తీసుకొద్దాం అన్న ఆలోచనతో కొంతమంది చేస్తున్న కుట్ర ఇది. కొంతమంది మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నా, దాంట్లో రామ్ చరణ్ గారిది నేషనల్ వైడ్గా ఆయన్ని టాప్లోకి వెళ్ళే, ఈ సినిమాతో టాప్లోకి 100% టాప్ రేంజ్లోకి వెళ్తున్నాడు. నేషనల్ వైడ్గా ఆయన మొత్తం టోటల్ RRR తర్వాత అంత రేంజ్, రంగస్థలం తర్వాత అంత పెద్ద 10 రెట్లు రేంజ్లో ఈ సినిమా ఉంటుంది. ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి, ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనేది కొంతమంది కుట్ర ఉంది. ఓకే, ఏదన్నా నేను ఒకటే చెప్తున్నానండి, ఇండస్ట్రీ బాగుండాలా, అందరం బాగుండాలని కోరిక. చిరంజీవి గారు ఎప్పుడూ ఒక మాట అంటారు, 10 మంది బాగుండాలా, 10 మందిలో మనం ఉండాలా, 10 మంది బాగుండాలా, 10 మందిలో మనం ఉండాలా. శత్రువునైనా మిత్రుడిగా ప్రేమిద్దాం, శత్రువునైనా మిత్రుడిగా ప్రేమిద్దాం. ఆ మంచితనమే అభిమానులకు కానీ, మాలాట వాళ్ళకు కానీ, ఆయన నమ్మిన వాళ్ళకు కానీ, సిద్ధాంతాలు కానీ, రామ్ చరణ్ గారి సిద్ధాంతాలు కానీ, ఉపాసన గారి సిద్ధాంతాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కానీ, కొనిదెల ఫ్యామిలీ సిద్ధాంతాలు కానీ హనుమంతుని నమ్ముకున్నారు. హనుమంతుడు రక్షిస్తాడు అని ఆలోచిస్తారే తప్ప శత్రువు కూడా మనకి మిత్రుడే అనే ఆలోచన ఆయనకి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రతి సినిమా హిట్ అవ్వాలి, 10 మంది బాగుండాలని కోరుకునే వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ నుంచి కొంతమంది చేస్తూ ఉంటారు కుట్రలు. అందరూ వెళ్తారండి, ఆయన దగ్గర మాట్లాడతారు, ఆయన దగ్గర ఆయనకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? 100% మేము చెప్పామండి, చెప్పాము, చేసాము. ఆయన మొత్తం టోటల్గా ఏం చెప్పాలో, ఇది సినిమాకి ఎందుకు ఎవరో ఏది జరుగుతుందో ఏం జరుగుతుందో. ఇప్పుడు ఆయన బిజీ హీరో గారు, మనం ఇప్పుడు ఎంత చెప్పాలో అంత మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ప్రతిదీ ఆయన డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఆయన హీరోగా ఆయన ఆలోచన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మీద కూర్చోవాలి తప్ప ఇక్కడ బిజినెస్ మీద కూర్చోడానికి లేదు ఆయనకి. ఆయన్ని మనం ఇప్పుడు వీళ్ళ టార్గెట్ అందది ఏంటి, ఇది డిస్టర్బ్ చేద్దామనే కదా. ఓకే, నిన్న మీరు ఒక మాట మాట్లాడారు, సునీల్ గారితో పార్ట్నర్షిప్ లో ఉన్న హీరోస్ అందరూ కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని. సో వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటారు? అవ్వాలిగా మహేష్ బాబు ఈరోజు రామ్ చరణ్ గారిది ఇబ్బంది వస్తుంది. నేను రియల్గా కనబడుతుంది ఇక్కడ. నేనేం ఇక్కడ ఏమండి, నేనేం కలుపుతం చేయట్లేదు, ఇక్కడ ఏం కలుపుతాలు లేవు. నేనేమంటున్నా, మహేష్ బాబు గారు, విజయ్ దేవరకొండ గారు, రవితేజ గారు, అల్లు అర్జున్ గారు, మరి అరవింద్ గారు అందరూ కూడా ఎందుకు రియాక్ట్ అవ్వమంటున్నానంటే, థియేటర్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఉన్నాయి. ఒక సినిమాకి ఇబ్బంది పెడుతున్నప్పుడు, మేము చెయ్యము అన్నప్పుడు, మేము చేస్తాము అన్న మాట ఒక్కరు సంబంధం రావట్లా. ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కలిసికట్టుగా ఉన్నాను వాళ్ళు చెప్తున్నారు. మనం చెప్పలేకపోతున్నాం నిర్మాతలుగా, మనం ఒక ఆర్టిస్టులుగా మనం చెప్పలేకపోతున్నాం. చిరంజీవి గారికి ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం రాదండి. ప్రాబ్లం వచ్చింది అంటే, ఆయన నిజంగా ప్రాబ్లం వచ్చిందంటే ఆయన ఓనర్స్ ఆయన్ని వచ్చి కూర్చుంటే, నించుంటే 100% ఆయనకు అండగా నించుంటారు. ఆయన నేర్పించిన క్రమశిక్షణ ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళకి మంచి చెయ్యి, చెడు చెయ్యొద్దు. ఎదుటి వాళ్ళకి ఆకలితుంటే అన్నం పెట్టు. ఎదుటి వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ బ్లడ్ బ్యాంకులు కానీ ఏమైనా మనం ఎంత హెల్ప్ చేయగలిగితే 10 మందికి హెల్ప్ చేయాలి. అంటే మంచి చేయమన్నాడు, చెడు చేయమని ఏ రోజు చెప్పలేదు. మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి. మీకు చిరంజీవి గారు అవతల వ్యక్తి ఎన్ని మాట్లాడినా కూడా ఆయన తగ్గి మళ్ళీ ఆయన ప్రేమిస్తాడు. అంటే ఆయనకి ఇదేం కాదు, ఎదుటి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తానంటాడు ఆయన ఎప్పుడైనా సరే. అంటే ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అందుకని నేనేమంటున్నానంటే ఆయన మంచితనం అలా ఆసరాగా తీసుకుంటున్నారు. మీరు ఫిలిం ఛాంబర్ ముందు నిరాహార దీక్ష చేయబోతున్నారా? బుధవారం నాడు 10 గంటలకు, మంగళవారం సాయంత్రం దాకా అగ్రిమెంట్లు కానీ అవ్వకపోతే మీకు బుధవారం 10 గంటలకు నేను నిరాహార దీక్ష కూర్చుంటున్నాను. ఆ రోజు ఎవరెవరు వస్తారో శాంతియుతంగా, సామరస్యంగా నేను ఛాంబర్లోని కూర్చొని, నేను శాంతియుతంగా మౌనంగా కూర్చొని, నేను మాకు అగ్రిమెంట్లు అయిన దాకా అక్కడి నుంచి కదలను. ఓకే, మీరైనా మీతో పాటు ఇంకెవరైనా వస్తున్నారు? నేను నిర్ణయం తీసుకున్నా. నాతో నిర్ణయం ఎంతమంది వస్తారో, ఎవరు వస్తారో అనేది అది దేవుని నిర్ణయం, దైవ నిర్ణయం. మనం ఏమీ చెప్పలేం. నాకు నేను తీసుకున్న నిర్ణయం. అందుకే దాంట్లో ఎవరు వస్తారో చూద్దాం. నట్టుకుమార్ ఒక్కడవాడా,
ఒంటరివాడా 100 మంది వస్తారా, మామూలుగా వస్తారా, 10 మంది వస్తారా, ఇదేమి మనం ఏమంటారు ఇది జనాలను చూపించుకోవడానికి కాదు, మా హక్కుని పోరాడడం కోసం. మేము ఒక మంచి సినిమాని, ఒక హీరోని ఇబ్బంది పెట్టకూడదు, ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ అగైన్ 10 సార్లు మాట్లాడుతున్నప్పుడు చాలామంది అంటున్నారు, కానీ మీరు అన్నింటిలో చూడండి, ఈ కుట్ర కోణంలో చూడండి, మరి ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎవరు ఉన్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. నేనేం వేరేగా మాట్లాడు. అగ్రిమెంట్లు మీకు వైజాగ్ జరగలేదు, కృష్ణా జరగలేదు, మరి సీడెడ్ జరగలేదు, నైజాం జరగలేదు. నేను మరి దాన్ని ఏమంటాను, దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా? ఓకే, అవునా కదా చెప్పండి. మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. నేను చెప్తున్న మాటలు నేను అబద్ధం కాదు. కాకపోతే ఏంటంటే బయటికి చెప్తామా అంటే బయటికి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. చెప్పకూడదు. నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే నేను చెప్పను, నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే నేను మాట్లాడను, నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే ఛాంబర్ ఇచ్చిన నిర్ణయానికి కట్టుబడి ఉండేవాళ్ళం. మేము ఇప్పటికీ కూడా ఏమంటాం, నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం, లెటర్ యాక్సెప్టెడ్. మేము ప్రొడ్యూసర్లుగా, డిస్ట్రిబ్యూటర్లుగా మేము ఒప్పించుకుంటాం. మేము ప్రొడ్యూసర్లకు కూడా ఇది ఇష్టం లేదు, అయినా కూడా ఒప్పించుకుంటున్నాం. అయినా కూడా మీకు బయటికి రాకుండా మేము డిస్ట్రిబ్యూటర్ని ఒప్పించుకుంటున్నాం. 16 కోట్లు ఫుల్ హిట్ అయితే 8 కోట్లు 6 కోట్లు దాకా తేడా, మినిమం టు ఆర్ ప్లస్ ఐఎస్ఎస్ 16 crores తేడా వస్తుంది. అయినా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఎలా చేయాలి అనేది దాన్ని అధ్యయనం చేసుకొని మీకు మాత్రం మేము యాక్సెప్ట్ చేయడానికి మేము, ఎందుకంటే ఛాంబర్ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. కానీ అదే నిర్ణయానికి మీరు సంతకం పెట్టి మీరు ఓకే అని మళ్ళీ మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఎంత దాకా కరెక్టు? నేను దిల్ రాజు గారిని ఏమడిగాను, మీరు ఏ మాట ఇచ్చారో ఆ మాటకు నిలబడతారా? దిల్ రాజు గారు, సునీల్ గారు మీరు ఏ మాట ఇచ్చారో ఆ మాటకు నిలబడతారా? సురేష్ బాబు గారు మీరు సంతకం పెట్టిన దానికి మీరు నిలబడతారా? అల్లు అరవింద్ గారు మీరు ఇచ్చిన మాటకు ఆ మాటకు నిలబడతారా అని అడిగారు. మీరు అగ్రిమెంట్లు చేయండి సార్ అంటే మీరే అగ్రిమెంట్లు చేయకపోతే, పెద్దలే నిర్ణయం మారితే, పెద్దలే నిర్ణయానికి రాకపోతే, పెద్దలే మౌనంగా ఉంటే దానికి ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని పెద్దలుగా ఒప్పుకుంటున్నాం, మీరు పెద్దలను ఒప్పుకుంటున్నాం, సినిమా ఇండస్ట్రీకి మీరే దిగ్గజులను ఒప్పుకుంటున్నాం. కానీ మీరు మీ మార్గదర్శకుల్లో మేము నడవలసిన వాళ్ళమి, మీరు నడిస్తే మీ బాటలో నడవలసిన వాళ్ళమి. మరి మీరే తప్పు చేసి ఇప్పుడు దాకా అగ్రిమెంట్లు చేయకపోతే, మరి ఈ మాటకి ఏదైతే వాళ్ళు పెట్టిన ప్రెస్ మీటింగ్ మీరు ఖండించకపోతే మాలాంటి వాళ్ళు మాట్లాడరా సార్? ఒక ప్రెస్ నోట్ మీ సంతకం లేకుండా తప్పుడు ప్రెస్ మీట్ వచ్చిందని, తప్పుడు ప్రెస్ నోట్ వచ్చిందని సురేష్ బాబు గారు ఇమ్మీడియట్లీ వితిన్ 5 minutes అండ్ ఖండించారే ప్రెస్ నోట్ ఇచ్చి. మరి ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు మరి ఆ ఇష్యూ మీద మీరు మరి ఖండించారా అని అడుగుతున్నా. యాక్సెప్టెడ్ ఈజ్ ద లెటర్ అండ్ ప్రెసిడెంట్ అని మీరు ఎందుకు చెప్పలేదు సురేష్ బాబు గారు? మీరు ఎందుకు చెప్పలేదు అరవింద్ గారు? మీరు ఎందుకు చెప్పలేదు దిల్ రాజు గారు? మీరు ఎందుకు చెప్పలేదు సునీల్ గారు? నేను అడుగుతుంది అదే. న్యాయంగా ఒక సినిమాని మనం ఆపకూడదు, ఒక సినిమాని ఇబ్బంది పెట్టకూడదు. మీ బాధ, మీ కష్టం 100% సార్ట్ అవుట్ చేద్దాం, చెయ్యాల్సిందే. మనం ఇది అయిపోయిన తర్వాత కూర్చొని మనం ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని పర్సంటేజ్ సిస్టంలో ఎలా చేయాలి, ఏం చేయాలి, లీజుదారుడికి ఏమి ఇవ్వాలి, ఒరిజినల్ ఓనర్కి ఏమి ఇవ్వాలి, ఒరిజినల్ ఓనర్తో ఏమి అగ్రిమెంట్లు చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూటర్తో చేయాలి, ఎలా ప్రొడ్యూసర్తో చేయాలి అనేది ఒక నిర్ణయం ఛాంబర్ తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారం చిన్న సినిమాలు ఉన్నాయి, మా చిన్న సినిమాలు బాధలు ఉన్నాయి. మీరంతా మీకు దాంట్లో పడిపోయి మా సింగిల్ షో వదిలేస్తే ఎలాగా? మీరు చిన్న సినిమా బతకనివ్వకుండా ఎలాగా? మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఎలాగా? ఇవన్నీ ఉన్నాయి, 10 points ఉన్నాయి, VPF ఛార్జెస్ ఉన్నాయి. అన్నీ చర్చించి క్లోజ్ చేద్దాం అంటున్నాను నేను. చేద్దాం 100%. మీకు ఎగ్జిబ్యూటర్లకు మేము వ్యతిరేకం కాదు, మధ్యన ఆడుతున్న డ్రామా వాళ్ళకి మేము వ్యతిరేకం తప్ప 100% మేము వ్యతిరేకం కాదు. చాలామంది నేను ఎవరైనా నాకు దానికి కౌంటర్ ఇస్తే వాళ్ళకు అప్పుడు నేను మాట్లాడతాను. ఎందుకు దేనికి వచ్చే ఇష్యూలు వచ్చాయో ఇప్పుడు దాకా నేను పర్సనల్గా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే కొన్ని పరిమితులు మాకు ఉన్నాయి, ఆ పరిమితుల్లోనే ఉన్నాను. పరిమితి దాటి ఎవరైనా మాట్లాడగలిగితే అప్పుడు నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.